కృష్ణ మై డియర్ పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుష ముత్యాల. సో తమిళ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, నేను మా డాడీ కలిసి ఖైరతాబాద్ కి అయితే వచ్చాం. ఈ రోజు నేను మీకు తెలంగాణలోని మోస్ట్ ఫేమస్ గణేష్ అయితే చూపించబోతున్నాను. హైదరాబాద్ లో అయితే గణేష్ చతుర్థి పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో అయితే గణేష్ చతుర్థి అనగానే మొదటిగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ గణేష్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఖైరతాబాద్ గణేష్ కి 70 years పైగా చరిత్ర ఉందని. ఈసారి ఖైరతాబాద్ లో 70 అడుగుల గణపతి మనకి దర్శనమిస్తారు. ఈసారి మనకి దర్శనమిచ్చే స్వామివారి పేరు శ్రీ సప్తముఖ శక్తి మహాగణపతి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ విగ్రహానికి 2 layers ఆఫ్ మట్టి కోటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 3rd లేయర్ ఆఫ్ మట్టితో ఫినిషింగ్ అయితే చేయడం ఉంది. మట్టితో మళ్ళీ ఒక కోటింగ్ ఇస్తే స్మూత్ స్ట్రక్చర్ అయితే వస్తుంది. అప్పుడు ఈ విగ్రహాన్ని కొన్ని డేస్ అయితే టచ్ చేయకుండా ఎండేదాకా వెయిట్ చేస్తారు. పూర్తిగా ఎండిపోయాక కలర్స్ పెయింటింగ్స్ తో గణపతిని పూర్తి రూపాన్ని అయితే డిజైన్ చేస్తారు. ఇంకా గణపతితో పాటు ఏ విగ్రహాలు ప్రతిష్ఠిస్తున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మా డాడీ అంత క్లియర్ గా చూపిస్తున్నారు. రాహు కేతువు, గణపయ్య కింద మూషికం అయితే చాలా బొద్దుగా క్యూట్ గా ఉందన్నమాట. ఈసారి మనకి గణపయ్యతో పాటు రామ్లాలా కూడా దర్శనం ఇస్తున్నారు. రామ్లాలాని చూడగానే నా యూట్యూబ్ ఛానల్ గుర్తొస్తుంది. రామ్లాలా ప్రతిష్ఠించిన రోజే నేను యూట్యూబ్ ఛానల్ ని కూడా క్రియేట్ చేసుకున్నా. మీరు ఇక్కడికి వస్తే స్వామివారికి చందా కూడా ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా, స్వామివారి విగ్రహ పనులు చాలా ఫాస్ట్ గా అయితే చేస్తున్నారు. డే అండ్ నైట్ అయితే కష్టపడుతున్నారు స్వామివారి విగ్రహాన్ని చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయడానికి. స్వామివారి విగ్రహానికి యూజ్ చేసే మెటీరియల్స్ ఇవే అన్నమాట. లాస్ట్ కి స్వామివారు ఎలా ఉంటారు అని అనుకుంటున్నారా? సో ఈ పోస్టర్స్ లో కనిపిస్తున్నారు కదా, అలానే కనిపిస్తారన్నమాట. గణపతి లెఫ్ట్ సైడ్ లో మనకైతే లక్ష్మీ కళ్యాణం కనిపిస్తుంది. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, విగ్రహాల పని ఇంకా నడుస్తూనే ఉందన్నమాట. మీరు కూడా ఖైరతాబాద్ కి రావాలి అనుకుంటే లొకేషన్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నుండి మనకి రామ్లాలా చాలా క్లియర్ గా కనిపిస్తున్నారు కదా. ఓన్లీ 2 layers ఆఫ్ మట్టి కోటింగ్ కంప్లీట్ అయిందనమాట. సో ఈ అప్డేట్ వచ్చేసి నేను August 12th నైట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఇప్పటికైతే ఇంతవరకు వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో అయితే శివ పార్వతుల కళ్యాణం కనిపిస్తుంది, అదే చెప్తున్నారు మా డాడీ. ఇక్కడ ఓన్లీ 30% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా చాలా వర్క్ ఉంది చేయడానికి. 2024 లో అయితే మన ఖైరతాబాద్ గణేష్ మళ్ళీ ఒకసారి రికార్డ్స్ బ్రేక్ చేయబోతున్నారు అని నాకు అనిపిస్తుంది. ఇంకా ఖైరతాబాద్ గణేష్ హిస్టరీ విషయానికి వస్తే, మన ఫ్రీడమ్ ఫైటర్ బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఖైరతాబాద్ లోని వినాయక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయన పిలుపుతో ఖైరతాబాద్ లో ఉన్న యంగ్ స్టార్స్ అందరూ కలిసి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఐక్యత పెంచాలనే ఉద్దేశంతో అప్పట్లో ఈ వినాయక ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయింది. సింగరి సేరయ్య అనే పర్సన్ ఈ ఉత్సవాలని స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు సుదర్శన్, సందీప్ లు ఈ ఉత్సవాలని కంటిన్యూ చేస్తున్నారు. ధూల్పేట్ గణేష్ విగ్రహాల తయారీకి పెట్టింది పేరు. 1954 నుంచి ఇక్కడ నుండి ఒక్కొక్క అడుగు విగ్రహాన్ని తీసుకుని వచ్చి ఖైరతాబాద్ లో పూజించారు. అలా 16 years పాటు కురూప్ సింగ్ అనే పర్సన్ దగ్గర విగ్రహాలు కొనుగోలు చేశారు. మరో 4 సంవత్సరాలు శారది స్టూడియోలో గణేశుణ్ణి ప్రత్యేకంగా చేయించి తెచ్చారు. 1971 నుండి 8 సంవత్సరాల దాకా ఆర్ట్ డైరెక్టర్ రంగారావు గారు వినాయకుణ్ణి తయారు చేశారు. ఆ తర్వాత రంగారావు శిష్యుడు రాజేంద్ర వారసుడుగా నిలిచారు. 1979 నుండి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 40 years పై నుండి ఖైరతాబాద్ లో గణేశుడికి ఆయననే రూపకర్త. ఇంకా 2014 నుండి ఖైరతాబాద్ గణేశుడు 60 feet ఎత్తుతో విశ్వరూపుడిగా దర్శనమిచ్చారు. 2015 నుండి కొత్త రూపంలో దర్శనమిస్తూనే ఒక్కో అడుగు తగ్గిస్తూ వచ్చారు. మళ్ళీ 2018 లో 60 feet హైట్ తో సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా దర్శనమిచ్చారు. ఈసారి ఏకంగా 70 feet ఎత్తుతో శ్రీ సప్తముఖ శక్తి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. ఖైరతాబాద్ ఉత్సవాలు 100 రూపాయల నుండే ప్రారంభం అయిందంట. కానీ ఇప్పుడు విగ్రహం తయారీకే ₹1 కోటి దాకా ఖర్చు వస్తుంది అంటున్నారు.
భక్తుల ఆదరణ వల్ల ఎవ్రీ ఇయర్ రూపం పేరు మారుస్తూ వచ్చారు. గణేష్ చతుర్థి రోజు మనం స్వామివారిని చూస్తే స్వామివారి విశ్వరూపాన్ని డైరెక్ట్ గా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంటారు ఇక్కడ స్వామివారు. అందుకే ఖైరతాబాద్ గణేష్ చాలా ఫేమస్. ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో జనం వస్తారు. అసలు ఖైరతాబాద్ మొత్తం జనంతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాదే కాదు, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ కూడా మొత్తం మనుషులతో నిండిపోతుంది. ఈసారి స్వామివారు చాలా అందంగా ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఖైరతాబాద్ గణేష్ గురించి మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. అప్పుడే కదా ఖైరతాబాద్ మహాగణపయ్య చరిత్ర అందరికీ తెలుస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్.